సికింద్రాబాద్ మల్కాజ్గిరిపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శ్రవంతి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు దాదాపు 10కి పైగా పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ మల్కాజ్గిరి 2 సీట్లపై కూడా కాంగ్రెస్ పార్టీ అంచనాలు పెట్టుకుంది. సికింద్రాబాద్లో అత్యధికంగా 48 మంది పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలైన 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్యనే పోటీ ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాదు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు పోటీలో ఉంటే, ఇక కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ సికింద్రాబాద్ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు కీలకమైన నేతలు కావడంతో ఈ ముగ్గురు నేతల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీల అమలు కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపే మళ్ళీ అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకొచ్చిన తర్వాత ఎక్కువగా మహిళలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అదేవిధంగా మైనార్టీ ఓటు బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ముస్లిం ఓటు బ్యాంక్ కావచ్చు కాంగ్రెస్గా పడిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఓటింగ్ పాలైంది కాబట్టి అక్కడ పద్మారావు గౌడ్ గెలిచే అవకాశం అయితే లేదు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక నాంపల్లి మాత్రం ఎంఐఎం అక్కడ కైవసం చేసుకుంది. సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. పద్మారావు పేరు మంచుకున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పై వ్యతిరేకత, అదేవిధంగా కేసీఆర్ పై వ్యతిరేకతతో ఆ బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. ఇక బీజేపీ కిషన్ రెడ్డి కూడా వ్యతిరేకత ఉన్నది. మిగిలిన ఓటు బ్యాంకు మైనార్టీ, క్రిస్టియన్, అదేవిధంగా మహిళా ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్కే పడింది కాబట్టి దానం నాగేందర్ ఈజీగా గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనాలు పెట్టుకుంది. ఎంతో కొంత మెజార్టీతో కూడా దానం నాగేందర్ బయటపడతారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాదాపు 20,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే మరోవైపు మల్కాజ్గిరి సీటు విషయంలో కూడా కాంగ్రెస్ అంచనాలు పెట్టుకుంటుంది. ఎందుకంటే అక్కడ మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఆయన సీఎంగా ఉన్నారు. కాబట్టి సీఎం మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై చాలా ప్రతిష్టాత్మకంగా పనిచేశారు. ఆయనే చాలా సీరియస్గా పనిచేశారు. మిగతా నేతలు కూడా కాంగ్రెస్ సంబంధించిన మిగతా నేతలు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ప్రచారం చేశారు. అక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి. ఇక బీజేపీ నుంచి వెళ్ళి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి అంత స్థాయి లీడర్ కాదు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థి ఆశించిన స్థాయిలో బలమైన నేత కాకపోవడం వల్ల మిగతా లీడర్లంతా ఆయనకు సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఆయన గెలిచే అవకాశం లేదు. ఎంతో కొంత ఓటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి గెలిచే స్థాయిలో ఓట్లు పడవు అనేది కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటుంది. ఇక బీజేపీ కూడా ఈటెల రాజేందర్ విషయంలో కూడా ఆయన గెలిచే అవకాశం లేదు అనేది కాంగ్రెస్ లెక్కలేసుకుంటుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన మిగతా నేతలు కూడా ఈటెల రాజేందర్కు అక్కడ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయలేదు. ఒకవేళ ఆయన అక్కడ గెలిస్తే బీజేపీపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనను గెలవకుండా బీజేపీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు ఆయనను ఓడిపోయేలాగా పనిచేశారనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా సర్వేలో తేలింది. సో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిగా ఉన్న సునీత మహేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేసుకుంటారు. ఎందుకంటే ఆడ సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా పనిచేయడం, ఎన్నికల ప్రచారం చేయడం కావచ్చు, మిగతా నేతలందరినీ కోఆర్డినేట్ చేయడం, ఎప్పటికప్పుడు నేతలను సమన్వయం చేయడం. సునీత మహేందర్ రెడ్డి ముందుగా చేవెళ్ళ టికెట్ అడిగినప్పటికీ లాస్ట్ మూమెంట్లో ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ చివరి మూమెంట్లో ఇక్కడ అలాట్ చేయడం వల్ల మిగతా నేతలందరినీ సమన్వయం చేయడంలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ఆయన సిట్టింగ్ సీటు కాబట్టి దాన్ని గెలిచేలాగా ఆయన వ్యూహరచన చేశారు అనేది పార్టీలో ఒక టాక్ వినబడుతుంది. అదేవిధంగా ఆమె గెలవడానికి రేవంత్ రెడ్డి చాలా కీలకంగా పనిచేశారు. రేపు అక్కడ ఫలితాల్లో మల్కాజ్గిరి సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అనేది కాంగ్రెస్ నేతలు ఒక అంచనా వేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆ సీటు విషయంలో కూడా మొదటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ నేతలు కూడా చాలా కీలకంగా పనిచేశారు అనేది కాంగ్రెస్ నేతలు ఒక టాక్ వినబడుతుంది. సో మొత్తానికైతే ఈ 2 సీట్ల పైన కాంగ్రెస్ గెలిచే సీట్లలో ఈ 2 సీట్లు కూడా ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తుంది. మిగతా సీట్లలో కూడా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో భాగంగానే డబుల్ డిజిట్ సీట్లు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది. శ్రవణ్.